చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఇక్కడ కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం వద్ద అయితే ఉన్నాము. దగ్గరలో రానున్న వినాయక చవితి అలాగే బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. భక్తులకి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, సౌకర్యాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెంచల కిషోర్ గారితో పూర్తి వివరాలన్నీ కూడా ఆయనతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పెంచల్ కిషోర్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, మీరు ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నాం. మిమ్మల్ని వెతుక్కుంటూ మేము మీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఫస్ట్ మీకు సారీ చెప్పాలి, ఇంత బిజీ టైంలో మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు మీరు. కాదు లేదు అని అనుకుంటా. సార్ ఇప్పుడు మనకి వినాయక చవితి బ్రహ్మోత్సవాలు దగ్గరలో రానున్నాయి కదా, దానికి ఎలాంటి ఏర్పాట్లు అయితే మీరు చేశారు? ఓం గణేశాయన్మ. మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు బ్రహ్మోత్సవాలు ఈ నెల ఆగస్టు 27 నుంచి 16 సెప్టెంబర్ వరకు జరుగుతాయి. అంటే 21 రోజులు మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో 27వ తేదీ వినాయక చవితి కాబట్టి మనకి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 21 రోజుల్లో 2-3 ప్రధానమైన రోజులు ఉన్నాయి. అంటే అన్ని చోట్ల ఉన్నట్టే మనకి రథోత్సవం ఉంది. ఆ రథోత్సవం 3వ తేదీ నుండి. అప్పుడు ఎక్కువ మంది భక్తులు వచ్చి దేవుని దర్శనం చేసుకో రద్దీ పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా 13వ తేదీన పుష్పపల్లకి, 16వ తేదీన తెప్పోత్సవం ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక ఉత్సవాలు చేసేటప్పుడు కల్పవృక్షం కూడా ఉంది. ఇలాంటి ప్రత్యేక ఉత్సవాలు చేసేటప్పుడు ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజుల్లో పోలీస్ బందోబస్తు కానివ్వండి, భక్తులకి క్యూ లైన్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, వాళ్ళకి మంచినీళ్ళు లేకపోతే ప్రసాదం అందించడం, త్వరగా దర్శనం కలిగించడానికి అధికారులందరితో కూడా మనం జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారు, ఎస్పీ గారు వచ్చి 5th ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. అందులో ఒక సుమారుగా 20 డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూడా జిల్లా నుంచి వచ్చి వారి యొక్క అమూల్యమైన సలహాలు కూడా ఇచ్చి ఆ ఏర్పాట్లలో వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ బ్రహ్మోత్సవాలు ఏర్పాట్ల కోసం సమాయత్తమవుతుంది. బ్రహ్మోత్సవాలు రానున్నాయి కదా, భక్తుల రద్దీని ఎలా కంట్రోల్ చేస్తారంటే ఇప్పుడు మీరు చెప్పారు చాలా భారీగా బందోబస్తుకి పోలీసులు అందరూ కూడా సహకరిస్తారు అని చెప్పారు కదా, ఆ టైంలో ఏమైనా కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేశారా? ఇప్పుడు భారీ ఎత్తున మనకి పబ్లిక్ వస్తున్నారు. వారిని మీరు చెప్పినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఫస్ట్ ట్రాఫిక్ నియంత్రణ, అన్ని వెహికల్స్ జామ్ కాకుండా, పట్నం నుంచి ఇటుపక్క మన పూతలపట్టు నుంచి కూడా మనకి 2-3 దారులు ఉన్నాయి. అవన్నీ కూడా బ్లాక్ కాకుండా పోలీస్ డిపార్ట్మెంటు ఆల్రెడీ మెన్ డిప్లాయ్ చేయడానికి ప్లాన్ చేశారు. సో అదొకటి మేజర్గా మనకి పార్కింగ్ పెద్ద ఇష్యూ కాకుండా ఉన్నప్పుడు కాంగ్రిగేషన్ లేకుండా భక్తులు దేవాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా మనకి ఫ్రీ లైన్ ఉంది. అదేవిధంగా 100 రూపీస్, 150 రూపీస్ ఇలా 3 క్యూ లైన్స్ సపరేట్గా ఉన్నాయి. వాటి యొక్క సామర్థ్యం కూడా మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పెంచుతున్నారు. కాబట్టి వాళ్ళు ఒకసారి దేవస్థానం ప్రాంగణానికి వచ్చిన తర్వాత క్యూలోకి ఎంటర్ అయితే వెంటనే, అంటే మనకి అభిషేకాలు లాంటి ప్రత్యేకమైనటువంటి ఎటువంటి పూజలన్నీ కూడా మనం క్యాన్సిల్ చేసాం. కాబట్టి ఎటువంటి బ్రేక్ లేకుండా తెల్లవారుజామున 3 గంటల నుంచి కంటిన్యూస్గా మనకి దర్శనం జరుగుతుంది. కాబట్టి క్యూ లైన్స్ కానీ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నాం. అదేవిధంగా ఈవినింగ్స్ మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో దీనికి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఫండింగ్ వస్తుందని జిల్లా కలెక్టర్ గారు చెప్పారు. సో మనం కూడా బడ్జెట్తో రెడీగా ఉన్నాం. సో టూరిజం డిపార్ట్మెంట్ కానీ మనం కానీ కలిసి సంయుక్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు రోజు ఈవినింగ్ 6 నుంచి నైట్ 11-12 వరకు జరుగుతుంటాయి. సో ఇక్కడ కూడా భక్తులు ఎక్కువ మంది ఎంగేజ్ చేసే అవకాశం. ప్రస్తుతం పాలకవర్గం లేదు కాబట్టి ఈ బ్రహ్మోత్సవం ఏర్పాట్లంతా కూడా మీకు భారం అనిపించట్లేదా? ఇక్కడ యంత్రాంగం అంటే ఆల్రెడీ రెగ్యులర్గా చేసే స్టాఫ్ అంతా ఉన్నారు. సో ముఖ్యంగా పాలక వర్గం కూడా వస్తే మాకు సపోర్టింగ్గా ఉంటుంది. అది మరి
పాలసీ మ్యాటర్ కాబట్టి గవర్నమెంట్ తీసుకోవాల్సిన డెసిషన్, అది కూడా తొందరలో వస్తుందని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. వస్తే వాళ్ళు మాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటారండి. అది మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళు సీనియర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకొని వాళ్ళ యొక్క షెల్టర్ కింద మనం పనిచేసినట్టు ఉంటుంది. ఇష్యూస్ రాకుండా కూడా చూసుకోవడానికి ఎక్కువ హ్యాండ్స్ నాకు దొరికే అవకాశం ఉంది. మంచి. ఓకే సార్, ఓకే. సామాన్య భక్తులకి, విఐపి భక్తులకు కూడా ఏర్పాట్లు ఏ విధంగా, అంటే వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎలా దర్శనం ఏర్పాట్లు? ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా భక్తులతో పాటు కొంతమంది విఐపీస్ టెంపుల్కి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వినాయక చవితి రోజున మనకి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపు నుంచి మనకి సమర్పించే ఆనవాయితీ. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం స్వయంగా వారు కూడా రావచ్చు, అవకాశం ఉంది. లేదంటే మన దేవాదాయ శాఖ మంత్రి కానివ్వండి, ఇక్కడ చాలా అందరూ అభిమానించే నారా లోకేష్ గారు కావచ్చు, ఎవరో ఒకరిని ఇక్కడ ప్రభుత్వం ఒకరిని నామినేట్ చేస్తుంది. వారు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ పట్టు వస్త్రాలు ఇస్తారు. కాబట్టి 27వ తేదీన ఎక్కువ విఐపి రద్దీ ఉంటుంది. సో మనం ఇంతకుముందు కూడా గౌరవ ఎమ్మెల్యే చెప్పినట్టు సాధారణ భక్తుల్ని కూడా విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి దర్శనం చేయించే బాధ్యత మాకుంది. అదేవిధంగా ప్రోటోకాల్లో ఉన్న వ్యక్తులకి అసౌకర్యం కలగకుండా కూడా మేము ఏర్పాటు చేసుకోవడానికి ఉత్తర ద్వారం ఉంది తీసుకెళ్ళడానికి ప్రయత్నం. వినాయక చవితి రోజున ప్రత్యేక పూజలు ఏమైనా ఉన్నాయా? వినాయక చవితి రోజున ఉదయం ఉభయదారుల ద్వారా అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం అయిన తర్వాత మనం ఎటువంటి ప్రత్యేక పూజలు లేవు. అవన్నీ కూడా మామూలు హోమాలు ఇవన్నీ జరుగుతాయి. మిగతా సేవా కార్యక్రమాలన్నీ మనం భక్తుల సౌకర్యార్థం రద్దు చేయడం జరిగింది. కాబట్టి కంటిన్యూస్గా ఈ 3 క్యూ లైన్స్ కూడా నడిపితేనే మనం భక్తుల రద్దీని తట్టుకోగలం. మనకి బ్రహ్మోత్సవాలు ప్లస్ వినాయక చవితి దగ్గరే వస్తుంది కాబట్టి ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి మీ ప్రయత్నం పోలీసుల అధికారులు అందరూ కూడా చేస్తున్నారు. కాకపోతే భక్తులు కూడా దీనికి సహకరించాలి చాలా వరకు అని అనుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో భక్తులు సహకరించడం అంటే ఓపిక్గా క్యూ లైన్లో వేచి ఉండడం. పెద్ద క్యూ లైన్స్ ఉంటాయి. క్యూ లైన్స్ అప్పుడు దైవ దర్శనం జరగడానికి 3 అవర్స్ పట్టచ్చు, 4 అవర్స్ పట్టచ్చు, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. సో భక్తులకి సంతృప్తికరంగా దర్శనం జరిగేదానికి మీరు చెప్పినట్టుగా మొట్టమొదట ఈ సేవలు రద్దు చేశాం కాబట్టి 3 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి కంటిన్యూస్గా క్యూస్ ఎటువంటి బ్రేక్ లేకుండా జరుగుతున్నాయి కాబట్టి మ్యాక్సిమం 2 అవర్స్ 3 అవర్స్ మనం ఓపిక్గా ఆ దేవదేవుని దర్శనం కోసం వేచి ఉండాలి. దైవనామస్మరణం చేసుకుంటూ క్యూలో కొంత టైం ఉంటే మనం అక్కడ అందరికి కూడా వాటర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రసాదాలు కానివ్వండి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. చిన్నపిల్లలకు కూడా ఎవరైతే చంటి పిల్లలు ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి పాలు లాంటివి కూడా సరఫరా చేయడానికి మనం ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. సో భక్తులకు కావాల్సినటువంటి చిన్న బేసిక్ ఎమ్యూనిటీస్, మంచినీళ్ళు, అదేవిధంగా పాలు, లేకపోతే మజ్జిగ, ప్రసాదాలు కూడా వితరణ చేయడానికి ఏర్పాట్లు చేస్తాం. సార్, మనకు నిత్యం ఇక్కడ వినాయక స్వామి టెంపుల్లో అయితే అన్నదాన కార్యక్రమం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కదా. ఆ బ్రహ్మోత్సవాలు కానివ్వండి, వినాయక చవితి రోజు క్రౌడ్ ఎక్కువ అవుతుంది కదా, అప్పుడు అన్నదాన ఏర్పాట్లు. ఇప్పుడు మనకి ప్రతిరోజు నిత్య అన్న ప్రసాదం సుమారుగా 2500 మంది మనకి ఇక్కడ తీసుకుంటున్నారు మన అన్నప్రసాదం బిల్డింగ్ నందు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 వరకు వచ్చిన వారందరికి కూడా మనం అన్నప్రసాదం వితరణ జరుగుతూ ఉంది. సో ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మనం కొత్తగా ఒక అన్నదానం కాంప్లెక్స్ని నిర్మించుకున్నాం. అక్కడ ఆల్రెడీ ఎక్విప్మెంట్ కూడా పెట్టుకున్నాం. అది ఆ రోజు ముఖ్య అతిథులు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళ చేత లాంఛనంగా ప్రారంభించి సుమారుగా 4,500 మంది తినేలాగా ఒకేసారి, అంటే కెపాసిటీ పెంచాం కాబట్టి అలా ప్లాన్ చేస్తున్నాం. అది కాకుండా ఒక ఉభయదారుల సంఘం నుంచి కొంతమంది ఇక్కడ అన్నదానం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా కంటిన్యూస్గా మన పక్కనే ఉన్న ఒక కళ్యాణోత్సవం అడుగున్నారు, ఇంకా అది ప్రాసెస్లో ఉంది. అక్కడ భక్తులకి వాళ్ళు కూడా కంటిన్యూస్గా భోజనాలు పెడతారంటున్నారు. ఈ 2 ఏర్పాట్లు కాకుండా మనకి కూడా పబ్లిక్ నుంచి చాలామంది భక్తులు మేము అన్నదానం చేస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వని అడుగుతూ ఉన్నారు. సో ఈ రకంగా చాలామంది ఇక్కడ భోజనం కానీ ప్రసాదానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అవన్నీ పక్కన పెడితే మన దేవస్థానం నుంచి కంటిన్యూస్గా ఎంతమందికి వచ్చినా కూడా మనం
మధ్యాహ్నం ఆ, ఎన్ని వేల మంది వచ్చినా భోజనం వండించి వాళ్ళకి సంతృప్తికరంగా భోజనం పెట్టే ఏర్పాట్లు అయితే మేము సంసిద్ధమయ్యాము. సార్, ఎవరైనా గుళ్ళో పెళ్లి చేసుకోవాలి అని చాలా మందికి ఉంటుంది. అలాంటప్పుడు ఎలా ప్రాసెస్ గుళ్ళో చేసుకోవాలి అన్నప్పుడు చాలా మంది నన్ను అడిగారు, నాకు కూడా తెలీదు, మీ మాటల ద్వారా తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది. ఇక్కడ మన స్వయంభూ వినాయక స్వామి దేవస్థానంలో సామూహిక వివాహాలు అనేవి చాలా ప్రాచుర్యం చెందింది. ఇప్పుడు ఇంతకుముందు గుడి ఆవరణలోనే కొన్ని వందల మ్యారేజెస్ జరుగుతూ ఉండేవట. వాటిల్ని ఎక్కువ రద్దీ అవడం, భక్తులకి ఇబ్బందికరంగా ఉండడంతో ఆ కళ్యాణాలు గుడి ఆవరణలో కాకుండా ఒక కళ్యాణ మండపానికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి మన దేవస్థానానికి పక్కనే ఉన్నటువంటి సామూహిక కళ్యాణ మండపంలో మనం కళ్యాణం ఏర్పాటు చేస్తున్నాం. సో వీటికి భక్తులు ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ బ్రైడ్గా పెళ్లి కూతురు యొక్క డీటెయిల్స్ తీసుకొని 18 ఏళ్ళు నిండినట్టుగా మనకి ధృవీకరణ పత్రం ఇవ్వాలండి. 18 ఇయర్స్ ఇద్దరికి కూడా క్రాస్ అయినట్టు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఏదో ఒక ప్రూఫ్ ఇవ్వాలి. అదేవిధంగా ఆధార్ కార్డులు ఇవ్వాలి. వీళ్ళకి ఇది ఫస్ట్ వివాహము, ఎటువంటి వివాదాలు లేవని కూడా విఆర్ఓ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకుంటున్నాము. ఎందుకంటే కొన్నిసార్లు మాకు కోర్టుల నుంచి కూడా మాకు కొన్ని అవరోధాలు ఎదురయ్యాయి కాబట్టి సో కొంత సర్టిఫికేట్ తీసుకొని పెడుతున్నాం. వాడిది ఒక రోజు కానీ అదే రోజు కానీ రిజిస్టర్ చేసుకోవచ్చు. సామూహిక వివాహ కళ్యాణ మండపం ఆవరణలోనే అదే బిల్డింగ్లో కౌంటర్ ఉంది. అక్కడ ఉన్న సీనియర్ అసిస్టెంట్కి ఆ వివరాలు ఇస్తే వెంటనే అదే రోజు మీకు టైము డేటా అన్ని ఫిక్స్ చేస్తారు. ఆ సామూహిక కళ్యాణ మండపంలోనే మాకు పురోహితులు ఉంటారు, అదేవిధంగా భజంత్రీలు ఉంటారు. అన్ని ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేసి ఉచితంగానే మనం కళ్యాణాలు జరిపించవచ్చు. వినాయక చవితి రోజున ఏమైనా అక్షరాభ్యాసాలు అలాంటివి ఏమైనా జరుగుతాయా గుళ్ళో? మనకి ఈ స్వయంభూ వినాయక స్వామి ఆవరణలోనే ముఖ్యంగా పిల్లలు మొట్టమొదటిగా బాల్య దశలో ఉన్న పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసం అనేది చాలా ఇంపార్టెంట్ కార్యక్రమంగా జరుపుతున్నారు. ఇది కూడా మన ఆస్థాన మండపంలో జరుపుతూ ఉన్నాం. ఇక్కడ కూడా చాలామంది ఎక్కువ మంది మనకి ఆ డిమాండ్ ఎక్కువ ఉంది. మన రాష్ట్రంలో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో బాసరా ఉండేది మనకి అక్షరాభ్యాసాలకి. ఇప్పుడు మనం విడిపోయిన తర్వాత ఒక కాణిపాకంలో గణపతి సమక్షంలో అక్షరాభ్యాసం జరిగితే వారి భవిష్యత్తు చాలా బాగుంటుందని తల్లిదండ్రులమ్మి ఇక్కడ చేసుకుంటున్నారు. ఇక్కడ వినాయక చవితి రోజు కూడా యథావిధిగా అక్షరాభ్యాసాలు జరుగుతాయి. సార్, చాలామంది దూరం నుంచి కూడా వస్తుంటారు, వాళ్ళకి వసతి ఏర్పాట్లు ఇక్కడ మనకి కాణిపాకం దేవస్థానానికి సంబంధించిన వినాయక సదన్ ఉంది. అక్కడ ఆల్రెడీ 100 రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని మీద కూడా 2 ఫ్లోర్లు వేసి అదనంగా ఒక 100 రూమ్స్ మనం రెడీ చేసుకున్నాం. ఆ 100 రూమ్స్ కూడా ఇంకా ఫర్నిచర్ వేయడం, కొత్తగా ఏసీలు వేయించడం లాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇది మరి అందుబాటులోకి వస్తుందా రాదా అనేది కొద్దిగా డౌట్ అయినప్పటికీ మనకి ఈ 100 రూమ్స్ మాత్రం మనకి బాగా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా 2 డార్మెటరీస్ ఉన్నాయి. అదేవిధంగా కళ్యాణ కట్ట దగ్గర ఒక పెద్ద హాల్ ఉంది. వీటిల్లో కూడా మనం అందరు భక్తులని, అంటే ముఖ్యంగా గణేష్ దీక్షలు వేసుకునే స్వాములకు కూడా మేము అకామిడేషన్ ఇస్తాం. అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహించేటప్పుడు కూడా చాలామంది కళాకారులు మాకు అకామిడేషన్, టెంపరీ అకామిడేషన్ వస్తారు. 1 or 2 అవర్స్ మేకప్ అవి చేసుకున్న తర్వాత వాళ్ళ కార్యక్రమం ముగించుకుని వెళ్తారు. ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. మనకు అకామిడేషన్ అయితే కొద్దిగా టైట్గానే ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళకి టెంపరీ అకామిడేషను పెద్ద షర్ట్స్ వేసి కూడా వాళ్ళ టాయిలెట్స్ పెట్టేసి టెంపరీ అకామిడేషన్ కూడా మేము ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తాం. సార్, దేవుడి ప్రసాదం అంటే చాలా మందికి ప్రీతి అన్నమాట. కొంతమంది 2 లడ్లు తీసుకుంటారు, కొంతమంది 10 తీసుకుంటారు కదా. అప్పుడు ఏమైనా షార్ట్ అవుతుందా ప్రసాదం? ఈ ప్రసాదం షార్టేజ్ గురించి కూడా మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకుని తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారుగా 1,00,000 లడ్లు ప్రతి 2-3 రోజుల్లో ఖర్చు అవుతాయని మేము అంచనా వేసి దానికి తగిన సిబ్బందిని, అదేవిధంగా పలసరకులను కూడా రెడీ చేస్తున్నాం. సో మీరు చెప్పినట్టుగా ప్రసాదాన్ని చాలా ఎక్కువ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నాం. కుక్స్ కానివ్వండి, తర్వాత వర్కర్స్ని, కిచెన్ని కొద్దిగా స్ట్రెంథన్ చేసుకొని భక్తులకి ఎటువంటి డెఫిసిట్ లేకుండా ప్రసాదాలను అందుబాటులో పెడుతున్నాం. సో మనకి బ్రహ్మోత్సవాలు 27 ఆగస్టు నుంచి
సెప్టెంబర్ 16 వరకు జరుగుతున్నాయి కాబట్టి మన రాష్ట్రంలోని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని దేశంలో ఉన్న భక్తులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. అందరూ వచ్చి ఆ వినాయక స్వామి యొక్క ఆశీస్సులు పొందాల్సిందే కోరుతున్నాం. అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదేవిధంగా దేవాదాయ శాఖతో కలిపి కాణిపాకం దేవస్థానం సంబంధించిన ఉభయదారులు ముఖ్యంగా మీ అందరి కోసం ఆహ్వానం పలుకుతుంది. కాణిపాక నివాసాయ కామితార్థ ప్రదాయనే కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం. వినాయక చవితిని పురస్కరించుకుని కాణిపాక స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానమందు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ అద్భుతంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గణేష దీక్ష ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. 41 రోజు దీక్ష, 21 రోజు దీక్ష, అలాగే 11 రోజులు, 9 రోజులు, 5 రోజులు దీక్ష వారి వారి స్వగ్రామాల్లో దీక్ష తీసుకుని అక్కడ ఇరుముళ్ళు కట్టుకుని కాణిపాక క్షేత్రంలోనే ఇరుముడులు చెల్లించి మహాగణపతి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాన్ని పొంది సంతోషంగా వెళ్తూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి దీక్షా హోమానికి సంబంధించిన షెడ్డు అంతా ఏర్పాటు చేశారు గుడి ముందరే. వచ్చిన భక్తులందరూ కూడా గణేష దీక్ష ఇరుముడితో స్వామివారిని దర్శించి వారి వారి మొక్కులు చెల్లించుకుని స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షంతో సంతోషంగా తిరిగి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాం. స్వామివారి అనుగ్రహం మీ అందరి యందు ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాం. చూశారు కదండి, సార్ చెప్పినట్టు క్యూ లైన్ ఓపిక్గా దర్శనం చేసుకోవడానికి వాళ్ళ వంతు ప్రయత్నం తొక్కిస్లాట్లు ఇవన్నీ జరగకుండా చాలా క్యూ లైన్స్ పద్ధతిగా చేస్తున్నారు. మీరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి తప్పకుండా మీరు కూడా వాళ్ళకి సహకరించాలి. అదేవిధంగా చిన్నపిల్లల తల్లులకు కూడా చాలా ఏర్పాట్లు చేశారు, కౌంటర్స్ అని చెప్తున్నారు. సార్ చెప్పిన మాటలన్నీ కూడా ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది, పూజలు బ్రహ్మోత్సవాలు ఎలా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా సరే దూరం నుంచి వచ్చినా కూడా కొద్దిగా ఓపిక చేసుకొని దర్శనం అయితే చాలా చక్కగా చేసుకొని తిరిగి ప్రయాణం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.